కాస్త మంచినీళ్ళు కావాలి. ఓ వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి, నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగం? భలే వాడివేలే నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా. నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకప్ ఎక్కడికో? నేనేవి మేకప్ పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళవయ్యా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి, తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికని నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. చెప్పు, ఏదో అవసరమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా? అయ్యో, ఆయన దూర బంధువు ఎవరో అమ్మమ్మట, తన్ని చూడ్డానికి వెళ్ళారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళా? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి, తప్పిపోయిన తంగంతోనా? అవును, తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో, బెల్లం చుట్టూ ఈగలాగా. అయ్యో సార్, నేను అమాయకుణ్ణి, ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది, పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి. అరటి పండు, అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నా కూడా నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకెందుకు చెప్పు. నువ్వే చిన్నపిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడుతాంట్రా. పోనీలేక ఆడు చిన్నపిల్లాడు కదా. పోరా. నోర్మీరా, నోర్మి, వెళ్ళిపో, లోపలికి వెళ్ళు. మీరు ఊరికే ఉండండి అక్క. వాడు లోపల కూర్చొని ఏడవని. వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు తాను కోసం కాచుకుని ఉండొద్దు. ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ ఇక్కడే పడుకో.
ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా ఇదే తీసుకో. తిను మురుగా. రానివన్నా. గోపి ఎక్కడా? ఆయన ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను భయపడిపోయాను. ఈ టైంలో నీకెక్కడేం పని? నదిలో చేపలు పట్టుకొని మీ నాన్నకి ఇచ్చాను. అందుకని అంటే వండి రుచి చూసిపోమని చెప్పారు, అందుకే ఉన్నాను. నువ్వు తిన్నావు కదా. నేను తింటే అంటే నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వెందుకు నా కోసం వెయిట్ చేయడం? ఏంటి తంగం మరీ అట్ట మాట్లాడుతున్నావు? ఎవరి అభిమానం అక్కర్లేదు. ముందుకి నుంచి వెళ్ళు. తంగం, వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈ రాత్రిపూట వెన్నెల్లో మన ఇద్దరమే ఉన్నావు. నువ్వు ఏమనుకోకపోతే మన ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళమన్నాడు కదా. వెళ్తాను గాని కోపడద్ది ఒక్కసారికి. ఈ రాత్రికి మాత్రం వదలు. నన్ను వదలు. ముత్తో, అయ్యా, ఈ కుప్పంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరేనండి. నువ్వు వెళ్ళి చేపలేయించు.